నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వార్డులను సందర్శించి చికిత్స పొందుతున్న రోగులను కలిసి వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. వైద్యుల సేవల తీరు, మందుల లభ్యత, సిబ్బంది స్పందనపై రోగులు వారి కుటుంబ సభ్యులతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే లోపాలను అక్కడికక్కడే సరిదిద్దాలని వైద్యాధికారులను ఆదేశించారు. పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని అఖిలప్రియ స్పష్టం చేశారు. ఏదైతే 50 బెడెడ్ హాస్పిటల్లో కొత్త బిల్డింగ్ ఇక్కడికి ఇన్స్పెక్షన్ కి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆల్రెడీ మనం పాత బిల్డింగ్ నుంచి కొత్త బిల్డింగ్ కి మనము షిఫ్ట్ కంప్లీట్ గా అవ్వడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మరి పేషెంట్లు ఏ విధంగా ట్రీట్మెంట్ జరుగుతుంది, ఏం ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వాళ్ళు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ కొత్తగా కన్స్ట్రక్ట్ అవుతున్న ఈ రిజిస్ట్రేషన్ కి సంబంధించిన బిల్డింగ్ ఇప్పుడు స్టార్ట్ అయింది. లోపల చాలా మంది పేషెంట్స్ వెయిట్ చేస్తున్నారు చాలాసేపు అని చెప్పి కూడా కొన్ని కంప్లైంట్స్ రావడం జరిగింది. వాళ్ళందరితో కూడా మాట్లాడి ఈ బిల్డింగ్ తొందరగా అయిపోతే అది కూడా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ముఖ్యంగా ఇక్కడ మన ఆళ్లగడ్డలో వచ్చిన ముఖ్యమైన సమస్య ఏంటంటే కంప్లైంట్ ఎక్కువ శాతము మనము కేసెస్ నంద్యాలకి రిఫర్ చేస్తున్నామని చెప్పి ఒక కంప్లైంట్ నా దృష్టికి రావడం జరిగింది. ఇక్కడ ఈరోజు స్టాఫ్తో కూడా మాట్లాడినాము. మరి వాళ్ళు చెప్పిన కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ఏదైతే కొన్ని స్టాఫ్ తక్కువ ఉండడం కావచ్చు, లేకపోతే ఎక్విప్మెంట్ తక్కువ ఉండడం కావచ్చు, కొన్ని సమస్యలు ఇక్కడ లోకల్గా ఉండడం వల్ల కూడా ఎక్కువ రెఫరెన్స్ వెళ్తున్నాయి కూడా నాకు చెప్పడం జరిగింది.